కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల పాలనలో గిరిజన స్థితిగతులు మరింత దిగజార్చి ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న గిరిజన చట్టాల్లో నీరుగార్చిందని, అడవుల ప్రైవేటీకరణ పేరుతో ఆదివాసీల హక్కులు కాలరాసిందని వక్తలు ఆరోపించారు. 1952 గిరిజన పంచశీల సూత్రాలకు భిన్నంగా నూతన గిరిజన విధానం తీసుకువచ్చి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు హరిస్తుందని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని సుందరీయ భవనంలో ఆదివాసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ గిరిజన విధానాలు ఆదివాసులపై ప్రభావం అనే అంశంపై కూలంకషంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు వక్తలు. 2020 గిరిజన విధానంతో గిరిజన సంక్షేమం, అభివృద్ధిని స్వచ్ఛంద సంస్థలకు ఎరగా వేయటం, గిరిజన భూములు, అడవులు కార్పొరేటర్లకు అప్పచెప్పడం వంటివి చేస్తుందని చెప్పారు. 2004లో ప్రణాళిక సంఘమును రద్దు చేయడం, సబ్స్టేషన్ నిధులు నిలిపివేత, ఆర్టికల్ 275(1) ప్రకారం భారత సంచుక నిధి నుంచి గిరిజన ప్రాంతాలకు ఇవ్వవలసిన సహాయం ఆపివేయడం వంటి చర్యలకు కేంద్రం పాల్పడిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తునికాకు బోనస్ సుమారుగా 600 కోట్ల రూపాయలకు 2016 నుంచి చెల్లించడం లేదని అన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరచాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఉపాధిని దెబ్బకొట్టే విధానాలు అవలంబిస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు ద్వారా రద్దు చేయించిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో MNREGS పథకాన్ని ఎత్తివేయడం, అలాగే నిధుల్లో కోత విధించడం ద్వారా ఆర్థిక స్వావలంబనకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. హైందవీకరణ, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న బీజేపీ పాలనకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. వారు మార్చాలనుకుంటున్నది షెడ్యూల్ ప్రాంతాన్ని. 5 దేశవ్యాప్తంగా అమలవుతున్న 5-6 షెడ్యూల్ ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని తీసేసి ఆ ఖనిజ సంపదల్ని, ఆ అడవిని కార్పొరేట్లకు ఇవ్వడానికి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. అందుకు చక్కటి ఉదాహరణ మొన్న జార్ఖండ్ రాష్ట్రంలో సీఎం లోపట్లేసిండు. 3,70,000 ఎకరాలని అదానికి ఇచ్చేసి, అట్లాగే మిగతా ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా ఇట్లనే అదానీ కంపెనీలకు బొగ్గు ఉత్పత్తి కోసం లక్షల ఎకరాల కోట్ల అడవిని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో ఆదివాసీ యువతకు ఉద్యోగ అవకాశాలలో 100% రిజర్వేషన్ కల్పించే జీవో నెంబర్ 3ని ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా కొట్టించింది. అసలు చాలామంది బీజేపీ కొట్టించలేదు కదా, ఎట్లా కొట్టిస్తుంది బీజేపీ? కోర్టు కదా కొట్టించింది. వాస్తవానికి బీజేపీకే ఇష్టం లేదు రిజర్వేషన్ అనేది. బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేదు ఆదివాసులకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ రిజర్వేషన్ అంటే దానికి పడదు. ఆదివాసీ